ఆ కళల్ని ఆశల్ని కూడా కాదనుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని. పెళ్ళా? నీకు నాకునా? హౌ రెడిక్యులస్! ఎంత దురాశ! చదువుకున్న డాక్టర్ని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లరకొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైక్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయస్సుని. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లరకొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైక్ చేసింది నీ 16 ఏళ్ల వయస్సుని. ఏమేం మొదలష్టపుతాను? నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళుగా ఆడుతున్నావే ఈ మాయదారి బాగోతు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నందుకు నా కడుపు చెరువు చేసి ఈ సంసారాన్ని రచ్చగెడుస్తావంటే నీకొక్క ఓడి ఓడి ముక్క నేను తెస్తేనే గాని వేసుకునేదానివి కాదే. ఈ ఏళ్ళని ఎంతటికి నువ్వే మొగుడు తెచ్చుకునేదానివి అయ్యావంటే నీ ముఖాన మూతలు పెట్ట. అమ్మా చీ, నోరు మీవే పాపిస్తుందా. నువ్వు చస్తే ఒక ఏడుపేడు చూరుకునేదాన్ని. ఇట్ట చెడిపోయి చిరుగట్టిన చీరల్లే కళ్ళెదరకుండా ఉంటే నాకు రోజు ఏడుపే కదే. అమ్మా, నేనేం చెడిపోలేదు. తాడి చెట్టు కింద చేరేది కళ్ళు తాగటానికేనే, నీళ్లు తాగటానికి కాదు. ఆడితో చెడతిరిగి చెడిపోలేదంటే నమ్మేసి అంత తెలివి తక్కువ దాన్ని కాదే. అమ్మా, నేను చెడిపోలేదు. నా మాట నమ్ము. ఓసే, చెప్పుకుని పాడు పని చేసేది మాత్రమే రంకులాడి కాదే. చెప్పకుండా పరాయి మగాడి గదిలోకి వెళ్ళొచ్చేది కూడా రంకులాడేనే. ఓసే, సీతామ్మోరినే నమ్మలేదే ఈ లోకం నిన్ను నీ మాటల్ని నమ్ముతుందంటే. అమ్మా, ఏంటే? నేను మా అయ్యకే పుట్టుంటే ఆ పాప పని చేయనమ్మా. మళ్ళీ కన్న తల్లివి నువ్వైనా నన్ను అర్థం చేసుకోమ్మా. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రాణం పోయినా సరే మానం పోగొట్టుకోదు. ఊరుకోమ్మా, ఊరుకో. నిన్ను నమ్ముతానే తల్లి, నమ్ముతానమ్మా. చూడు తల్లి, లోకులు కాకుళ్ళు అంటాడు. నింద సోకితే నిప్పులు పోస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నిన్ను కై చేతిలో పెట్టేస్తానమ్మా, పెట్టేస్తాను. బాబు, మీ కాడ అగ్గిపెట్టుందా? తమరి ఊరికి కొత్త? అవును బాబు, కొత్తపల్లి నుంచి వస్తున్నాను. కొత్తపల్లిలో అగ్గిపెట్లు దొరకవా? ఎలా కొట్టాను దెబ్బ? అది కాదు బాబు, నా చెల్లెలు కొడుకు ఈ ఊళ్ళో సంబంధం చేసుకోవాలని వచ్చాం. మా వాళ్ళ వాళ్ళ ఇంటికాడ దింపి ఆ పిల్ల మంచి చెడ్డలు ఈ ఊళ్ళో పెద్దలు అడిగి తెలుసుకోవాలని ఇలా వచ్చా. మనం చాలా పెద్దోళ్ళం ఈ ఊళ్ళో. ఇంతకు ఆ పిల్ల ఎవరు ఏంటి? గంగమ్మ కూతురు మల్లి. మళ్ళా మరి చెప్పారు కదే. అగ్గిపెట్టి అడిగారు కదూ, నేను నిప్పంటిస్తాను. నేనేమంటానంటే పిల్ల బంగారు బొమ్మ, ఊళ్ళో కల్లా 4 అక్షరం ముక్కలు తెలిసిన మనిషి అని అంటాను. ఈడేమన్నాడంటే ఆ మధ్యన ఊళ్ళోకి వచ్చిన డాక్టర్కి ఈ పిల్లకి సంబంధం కదా మరి చెప్పవే అని అంటాడు. నేనేమంటానంటే ఊరి అబ్బి ఇట్లాంటి విషయాలు మన్నోడితో చెప్పకూడదురా అని అంటాను. ఏదో వయస్సిమ్మిల్లో పాడు పని చేసింది అనుకో, ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే చెబితే బుద్ధున్న గాడిద ఎవడైనా చేసుకుంటాడా? ఇప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు మీరే చెప్పండి. అందుకని ఇది ఎదవా బుద్ధుందిరా మనకెందుకు విషయాలు? మహాప్రభు, కొత్తపల్లి మహాప్రభు, మా ఊరి అమ్మాయిని ఖాయం చేసుకున్నారంటే మా ఊరి ప్రజలందరూ మీ ఊరి ప్రజలకు రుణపడి ఉంటారు మహాప్రభు. కొత్తపల్లికి ఎలా కొట్టాను దెబ్బ? చూడండి అంచారం మదిన,
ఉన్న మాట చెబుతున్నా. నా బిడ్డని బంగారంలాగా పెంచుకున్నానని బంగారం పెట్టను అనుకునేవు. నాకున్నంతలో 4 జతల గాజులు 3 పేటల గొలుసు చేయిస్తా. గంగమ్మ, పిల్ల చందన బొమ్మలా ఉంది, మావాడిగా నచ్చింది. ఇకపోతే నగా నెట్రా పెట్టకపోయినా ఈ మనువు ఖాయం. చెల్లెమ్మా అదేం కుదరదు. మన వాడికి ఈ పిల్లని చేసుకునే కంటే వాడిని నూతిలో గెంచడం మంచిది. చూడు గంగమ్మ, పెళ్లికి పిల్ల కోసం వచ్చాం గాని పిల్లకి తల్లి కాబోయే మనిషి కోసం కాదు. ఏమిటయ్యా నువ్వనేది? నేనంటే కాదమ్మా, ఊరంతా కోడే కూస్తోంది. ఆ డాక్టర్ బాబుతో నీ కూతురు నడిపిన భాగవతం బజార్లో కథలుగా చెప్పుకుంటున్నారు. మా రాత బాగుడు బట్టి ముందే తెలిసింది అసలు సంగతి. లేకే చెల్లెమ్మా. బాబు, నేను చెప్పేది కాస్త వినండి. దానికి ఏ పాపం తెలియదు. అది దేవుడికి ఇచ్చే హారత లాంటిది. దాన్ని పాపం పట్ల అనకండి. వెళ్ళి ఆ విషయం మీ ఊళ్ళో ఉన్న చెట్టుకు పుట్టకి చెప్పుకోమ్మా. రండిరా. ఎన్నావంటే తల్లి, ఎన్నావా? అందుకే అంటారే, వర్షం ఎలిసిపోయినా నీరు అట్టాగే ఉంటదని. ఇదంతా మన కర్మమ్మా, కర్మ. ఇదిగో లచ్చమ్మప్ప, నీకు మంచి కబురు చెప్తాను. సీతమ్మప్ప, నువ్వు కూడా వినాలి. ఏంటి అంత మంచి మాట? ఎప్పుడు పెడపెళ్ళాడుతూ నోరేసుకుని ఊరిమే పడే ఆ గంగమ్మ ఇవాళ ఇంట్లో ఒక మూల కూర్చుని ఒకటే ఏడుపులు పెడబొప్పు. ఎందుకేమిటే పిచ్చిదానా? ఆ కురముండ మళ్ళీ లేదు. నిన్న కాక మన సమత్తాడిందా? ఆ పశువుల ఆటలతోటి ఆ ఇకలు ఆ పక్కపక్కలు. అమ్మా, ఈ పిల్లని చేసుకోవడానికి వచ్చిన ఆ నాంచారమ్మకి ఈ సంగతి కాస్త తెలిసిపోయింది. ఆ కొత్తపల్లి నాంచారమ్మ తక్కువ తిందా? ఆ గంగమ్మ మొహాన్ని ఉమ్మేసి తక్కపోయింది. వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. అత్త, మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కటివే వెళ్ళిపోయావత్త. ఇంకా నా కూడెవరు ఎడతారు? సంతకు ఎవరు తీసుకెళ్తారు? గొడ్డలు ఎవరు కుట్టిస్తారు అత్త? లేనిపోనివన్నీ కల్పించి మీ అమ్మని అన్యాయంగా బలి చేశారమ్మా ఆ పాపిష్టాళ్ళు. నువ్వేం దిక్కులేందానో కాదులే అమ్మా. ఉండటానికి ఇల్లుంది, బతకడానికి కొట్టుంది. నువ్వు ఆ కొట్టుని నమ్ముకో అమ్మా.
రండి. అమ్మమ్మమ్మ ఒళ్ళు పొయ్యిలాగా మండిపోతుంది. పాపం తల్లిపోయిన బెంగతో మైదారు జ్వరం వచ్చినట్టుంది. ఆచార్య గారు మళ్ళీ రాత్రంతా ఏంటేంటో కలవరించిందండి. నాకు తెలుసురా. ఇదిగో ఇది మెత్తగా రుబ్బి తలకు పట్టేయి. ఈ పొడు పాల కలిపి తాగించు. అర్థమైందా? ఆచార్య గారు మళ్ళీ 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా తీసుకోలేదండి. ఖాళీ కడుపుతో ఉంటే నీరసం వస్తుందిరా ఎదవా. గంజి కాచి లేవంగానే తాగించు. అర్థమైందా? ఏం అర్థమైందో ఏమో ప్రతిదానికి గంగిరెద్దులాగా కలుపుతావు.